బీసీ సింహ గర్జనకు బీసీవై కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు. గుంటూరు కాజా టోల్గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. సభను సక్సెస్ చేస్తామని బీసీవై నాయకులు అంటున్నారు. బీసీ గళాన్ని వినిపిస్తామని బీసీవై నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇక విజయవాడలో బీసీ సింహ గర్జన లైవ్ చూద్దాం. ఒక కులానికి ఆయన్ని పరిమితం చేస్తూ ఇది ఒక కుల పార్టీగా ముద్ర వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రంలో రెండే కులాలు ఇప్పటి వరకు ఈ 79 సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చాయి. ఒకటి రెడ్లు, రెండవ తరంలో కమ్మవారు. ఈ మధ్యకాలంలో ఒక సేనాని చేరాడు. కానీ ఆయన ఎప్పటికీ కూడా సేనానే కానీ రాజ్యాధికారం సాధించే పరిస్థితి ఎప్పటికీ కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే సేనాని అనేవాడు ఎప్పుడు కూడా ఒక రాజ్యంలో సెకండ్ గ్రేడు అధికారిగానే ఉంటాడు. ఆయన రాజ్యాధికారం చేపట్టే పరిస్థితి అప్పటికి ఇప్పటికీ ప్రాచీన కాలం నుంచి కూడా ఎప్పుడు కూడా ఎటువంటి వ్యక్తికి కూడా కలగలేదు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ఈ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం అని చెప్పుకునే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. ఈ రాష్ట్రంలో మేము మా తరం వచ్చేటప్పటికి ఈ రాజకీయాన్ని వీళ్ళు దోచుకుంటున్నటువంటి విధానాన్ని చూసి మనస్తాపంతో చదువుకున్న వాళ్ళమైనటువంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడు ఒక కొత్త రాజకీయం ఈ రాష్ట్రంలో వస్తే బాగుండును అనే భావంతో ఒక లోక్సత్తాకి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఒక ప్రజారాజ్యానికి ఒక మార్పు తీసుకొస్తానని పిలుపును అందుకొని వెళితే ఆయన మార్పు చెందాడు. కానీ సమాజంలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. వాళ్ళు మార్పు కోసం ఆ రాడు పెట్టినటువంటి పార్టీ వాళ్ళ యొక్క స్థితిగతులు మారటానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ రాజకీయాన్ని ప్రతి ఒక్కడు దాచుకుంటున్నాడు. ఈ రాజకీయంలో ప్రధానంగా రెండు కులాలని వాడుకుంటున్నారు. ఒకటి బీసీలని, అంటే 135 కులాలు ఉన్నటువంటి బీసీని, ఆ తర్వాత ఈ 5 కులాలు ఉన్నటువంటి ఈ కాపు వ్యవస్థని వాడుకుంటూ వచ్చారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ రాజకీయంలో వాడుకుంటున్నారు, రాజ్యాధికారం సాధిస్తున్నారు. ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పక్కన పారేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సంఘటితమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఇక్కడ హాజరైనటువంటి ఒక్కొక్క వ్యక్తి 1000 మందిని సమీకృతం చేయగలిగితే ఈ రాష్ట్రాధికారం ఖచ్చితంగా బీసీల చేతుల్లోకి, అంటే వెనుకబడిన జాతుల చేతుల్లోకి, పేదవారి చేతుల్లోకి ఖచ్చితంగా వస్తుందని చెబుతూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ మీ వడ్డీ మల్లికార్జున ప్రసాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కువైట్ నుంచి ఎన్ఆర్ఐ శ్రీ షేక్ గారు విచ్చేశారు. వారిని వేదిక మీదకి విచ్చేసి ఆశీను కావాల్సిందిగా మనవి చేస్తూ, ఆ తర్వాత శ్రీమతి కొణతం చాముండేశ్వరి దేవి గారు ఆంధ్రప్రదేశ్ విమెన్ కమిటీ నుంచి వారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. చాముండేశ్వరి గారు దయచేసి వెనక కూర్చున్న వారందరూ కూడా ఎదురు ఉన్న చైర్స్ లో కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. శ్రీ దానబోయిన శంకర్రావు గారిని వేదిక మీదకి విచ్చేసి ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాంబశివ గౌడ్ గారు తెలంగాణ నుంచి విచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అందరికీ నమస్కారం అండి. రామచంద్ర యాదవ్ గారు మనందరినీ ఈ విధంగా బీసీలందరినీ మనకందరికీ ఒక వేదిక ఏర్పరిచి మనల్ని ఇక్కడ కలిపారు.
అన్ని పార్టీల్లో బీసీలు అట్లాగా వాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది కాకుండా ఇది మన పార్టీ, మన నాయకుడు, మన బీసీలు అందరం మనమే. మన ఇష్టము, మనకు కావాల్సినవి మనం అడిగి తీసుకోవచ్చు ఆయన అన్న దగ్గర. మనందరము మన కోసం ఒక వేదిక ఏర్పరిచి మీ సమస్యలు మీకేం కావాలి అవన్నీ కూడా మీకు మీరే డెమోక్రసీ ఇస్ ద బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పినట్లు అన్న మన శ్రీ కోసం శ్రీ చెప్పని శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారికి సవినంగా వేదిక మీదకి మనందరి కరితాళ ధ్వనుల మధ్య ఆహ్వానించుకుంటున్నాం. శ్రీ 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 అంబత్రాయ క్షేత్రం, బిజ్వార్, నారాయణపేట్ జిల్లా, తెలంగాణ నుంచి విచ్చేశారు పెద్దలు, గురుతుల్యులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. నమస్తే స్వామీజీ. సిపిఐ ఈశ్వర్ని గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనందరి సిపిఐ కోసం రాష్ట్ర ఏర్పడినటువంటి- కార్యదర్శి ఈశ్వరయ్య గారు స్వాగతం అండి. సారీ మేడం, ప్లీజ్ కంటిన్యూ. మనందరి కోసం ఏర్పడినటువంటి ఈ పార్టీ మనకు అందరము అలాగే అలాగే ఎన్నైనా ఉన్నాయి చెప్పుకోవడానికి. అందరికీ మీ అందరి మనసులో ఉన్నదే మనమందరి మనసులో, ఎవరు వేరు కాదు. అందరి సమస్యలు ఒకటే, అందరి అభిప్రాయాలు ఒకటే. ఇక్కడ వచ్చేసేసి మేము చెప్పామని చెప్పని కొత్తదేమీ లేదు. మీరు మేము మొత్తం ఒకటే. మనందరం మన బీసీల కోసం మనకు ఏర్పరిచారు ఈ రోజున ఈ వేదికను ఏర్పరిచినటువంటి రామచంద్ర యాదవ్ గారికి శతకోటి నమస్కారాలు. ఈయన ఇప్పుడు మనం కర్పూరి ఠాకూర్ అని, అంబేద్కర్ గారని, జ్యోతిరావు పూలే అని చెప్పని, సావిత్రిబాయి పూలే అని, వివేకానందుడు అని చెప్పని, రాముడు